అక్క ఇంకో ఇవాళ స్కూల్ లేదు కదా, ఏం చేద్దాం? అక్క ఏమైంది? ఇంకో ఏదో ఒక చెట్లల్లా చిన్న పిల్ల చిన్న పాప వయసు వస్తుందిగా అక్క. ఏడ్సేదిలే బీసేలే సౌండ్ ఎత్తలే, అసలు నీకెందుకు వస్తుంది? పానాడు ఇంటికి నాడు. ఆగక్క ఇంకో చిన్న పాప వయసు నిజంగా వినబడుతుంది. అక్క చూడక్క. వామి ఆయనగానాడు ఏం లేదు వామి, నువ్వు ఎందుకు అట్లా ఎత్తున్నావు? పా ఇంటికి నా వద్దా అన్నాడు. అయ్యో ఉన్న పళ్ళు పోతావో, ఇంకా నేను బొమ్మను మంచిగా చూసేస్తా. సరే రమ్మంటే మంచిగా ఉంటుందంట. సరే ఉంటే నేను పోతున్నా. ఈ పోరి చూసొద్దన్నది అలా అబ్బాయే ఉన్నాడు. నాకు ముందే అబ్బాయిలంటే ఇష్టం ఉండదు. ఆ పోరు తీసుకొస్తుందమ్మా నా కొంప తీసి కానీ ఆ పోరడు కనబడ్డా ఆమెకి తీసుకురాదు. ఎందుకంటే అది ఉందే గింతంతా, ఆ పోరడు ఉన్నాడే గింత లావుకి పొడుగు ఉన్నాడు. ఎట్లా తీసుకొస్తుంది? తీసుకురాడు అంతే నా భ్రమ. అది నేను పోతున్నా. ఓహో నిజంగానే చిన్న పాప ఉన్నాడు పాపం. ఇంకా నేను తీసుకొని పోతా. పాపం ఎంత మంచిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అబ్బా నాకు ఇలా ఎత్తలే. మా అక్క అని ఎత్తుకొని రమ్మంట. మా అక్క ఏమో బొమ్మ చెల్ల అని అన్నది. మా అక్క అని తీసుకొస్తా, ఎత్తుకొని ఇంటికి పోతాం. ఆగక్క 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 అక్క అక్క ఆగక్క. ఏమైంది? ఇంకా తమ్ముడు బొమ్మ కాదు, నిజంగానే ఉన్నాడు. ఆ తమ్ముడు మంచిగా ఉన్నాడు. తమ్ముళ్ళ మిమ్మల్ని నాడు ఇంటికి దా. ఆగక్క 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 ఆగక్క. వామి కొడతామది. ఆగక్క ప్లీజ్ అక్క. ఇంకో ఈ విషయం మమ్మీకి చెప్తా. ఆగక్క ఆగక్క. ఎట్టి వేసి ఆ తమ్ముడిని తీసుకుపోవాలి ఇంటికి. ఇంకా నాకు తమ్ముళ్ళు లేరు. ఇంకా నేను ఆ తమ్ముడిని తీసుకపోతే ఎట్లా వేసి ఇంకా మా మమ్మీకి చెప్పి ఆ తమ్ముడిని తీసుకొచ్చుకొని చదువుకుంటా. ఇంకా నేను మమ్మీకి చెప్పక విషయం అర్థమవుతుందా? నేను చెప్తా. ఆ తమ్ముడిని కూడా తీసుకొచ్చుకొని చదువుకుంటా. కొడతా వామి కదా. ఇలా ఆదివారం నాడు మంచిగా తల కోసిన ఎటు వేరు పిల్లలు ఏడ కనబడతలేరు. ఎక్కడ ఆట ఆడుకుంటానికి ఏరో ఏమో. ఇగో నూనె మంచిగా అంటుతే ఎంత మంచిగా పెరుగుతాయి అంటే వీళ్ళకి ఇంత భయం లేదు. ఎప్పుడు ఒర్రుడు, ఎప్పుడు కొట్టుకున్నాడు ఈ పిల్లలతోని. రందుందమ్మ నాకు రాదా. మమ్మీతో చెప్పొస్తా. ఏమైంది? ఎందుకు మామికని గుంజుకొత్తన్నావు? వాడి నుంచి నువ్వు కొట్టుకుంటే ఎందుకు గుంజుకొత్తన్నావు? ఎడుతుంది అది. ఏమైంది? అమ్మా ఏం కాలేదు, పొరి పట్టినే ఎడుతుంది. నువ్వేమన్నది ఎడుతుందా? నేను ఏమన్నా అమ్మా. ఏమైంది వామిక? ఏమన్నది నిన్ను? ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఏమైంది? ఇంకా అమ్మ అక్కడ నాకు చెత్త కుప్పలా నాకు ఒక తమ్ముడు దొరికిండు. ఆ తమ్ముడిని తీసుకొద్దామంటే రాకేమో నన్ను గుంజుకొచ్చిందమ్మ. అంతే. ఏమైంది రాదా? ఏమో చెప్తుంది వామిక. ఏ తమ్ముడు? ఏ చెత్త కుప్ప? ఏంది కథ? ఏమంటుందా అది? నాకేదో అర్థమైతలేదు. ఏం లేదమ్మా, ఈ పిచ్చి పొరి మాటలు పట్టించుకోకు. గట్లనే అంటది. ఏం లేదు, ఏం చేత కుప్పలేదు, ఏం తమ్ముడు లేదు. అమ్మ తమ్ముడు నిజంగా దొరికిండమ్మా. అక్క అన్న వద్దలాడుతుందమ్మా. తెచ్చుకున్నాం పామ్మ పోయి. పోరి కొంపదీసి మమ్మీని పట్టుకున్నాయి. ఆ పోరని నాది ఎత్తదా? అమ్మమ్మ అమ్మో తెవ్వద్దు ఆ పోరని. అమ్మ ఏం లేదమ్మా, అది పిచ్చి పోరి గట్లనే అంటది. ఏ తమ్ముడు లేదమ్మా. ఇంకా అమ్మ రాయక్క అబద్ధాలు నిజంగా సుబితప్ప. ఇంకో రాయక్క మాటలన్నీ అబద్ధాలే. పిచ్చిపోరి రాయక్క కాదు. ఏమైనా నిజమేనా? చూపెడతా అంటుంది కదా మరి. కాదమ్మా. ఇప్పుడు చూపెట్టింది అనుకో నువ్వు దెబ్బలు తింటావు, చూపెట్టకపోయింది అనుకో నువ్వు దెబ్బలు తింటావు. అర్థమవుతుందా? సరే. ఏడలే అమ్మ, పోరడు గట్టినే అవుతుంది. ఏం లేదు ఉండి దామ్మ చూపెడుతుందా? దామ్మ నేను చూపెడతా. అద్దమ్మా. ఏం కాదు కాంతి, చూసత్తా కాంతి, చూసేస్తా. మరి చూసత్తా. ఇది నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో? అద్దమ్మా ఏం లేదమ్మా, పోరడు లేదు వీరడు లేదంతా. ఉండు అమ్మ ఉన్నాడమ్మా. చూసత్తా కాంతి, ఆగు నువ్వు ఉండి. ఆమెకా నేను పోయి చూసేస్తావు. అద్దమ్మా చూసొస్తాం. ఏం కాదు పాపం అంటుంది కదా, పోయి చూసొస్తాం. అంతే నువ్వు ఉండి. ఏది వామిక? ఏరి కనబడతాడు. ఏడా? ఆగో నిజంగానే సౌండ్ వస్తుందిగా అమ్మ.
అవును, అయ్యో ఇగో ఇన్నే ఉన్నాడుగా. చదువుకుందామమ్మ. అమ్మా పాపమే. చెప్పింది మొత్తం అబద్ధాలే. అమ్మా ఎవరు పెట్టిపోయిర్రో ఏమో కదా. చదువుకుందామమ్మ. చదువుకుందాంపా. మరిద్దా అత్తవా? ఇద్దా అత్తవా? నవ్వుతుండే. అమ్మ తీసుకపోదాం. మద్దా దా రమ్మంటే అత్తలేడే. దా డాడీ ఇద్దా మద్దా. అన్నం పెడతా. అమ్మో అమ్మ పాపం ఎవలిసి పెట్టిపోయిర్రో. ఎవలిసి పెట్టిపోయిర్రో కానీ నిన్ను. అమ్మో ఎంతో వేసుంటోళ్ళు. నిన్ను ఇలా రోడ్డు మీద వారేసిపోయిర్రా. అమ్మో అంటుండే. అన్నం తింటావా? వామిక, మనం దీనికి పాల డబ్బా పెట్టి చదువుకుందాం, సరేనా? సరే మరి. నాకు తమ్ముడు దొరికిండు. అమ్మ రాయక్క మాటలు వినద్దు, పిచ్చిపోరి. అవును నిజంగానే దాని సంగతి చెప్తావు. నేను అది పోయినాక దాని సంగతి చెప్తా. మళ్ళీ తీసుకొచ్చా. కాదేమే నువ్వు చూసి కూడా సప్పరాక అద్దు అవసరం లేదన్నావంట కదా. ఎందుకు నీకు అంతగానా? లేడంటే ఇప్పుడు ఎట్లా దొరికింది మరి మాకు? కాదమ్మా, బొమ్మ అనుకున్నానే. నువ్వు బొమ్మ ఎట్లా అనుకుంటావు? చెల్లేవే చెప్పినప్పుడైతే చూడన్నా వద్దా? అమ్మలకు తెలియదమ్మా, తెలితే నేను తీసుకొత్తు. రోజు టార్చర్ పెడతా. ఈ పొలానికి టార్చర్ అంటే తెలవాలి. ఏమే రాదా, బాగానే మాట్లాడుతుంది కదా. చూడు వీడు ఎంత మంచిగా ఉన్నాడు చూడు. లడ్డుకున్నాడు. పోయి పాల ప్యాకెట్ తేపోరు, పాలు ఆగబెడదాం వీనికి. పో. సరే పో. పోరానికి పాలలో విషయం కలుపుతావు. అక్క ఏం గుసలు పెడుతున్నా? ఏం లేదు మామిక. బాకలవుతుందా అని. అమ్మా పాల ప్యాకెట్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఏంది షాప్లను క్లోజ్ ఉంటే వేరే కాడికి పోనుండ్రి. అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. ఇవాళ సండే కదా. కాంతి పొద్దుకి షాపులకు పోతే తీసుకొచ్చుకోవచ్చు. కాంతి లేదంటే పొద్దున్న అన్న తాగా పెడతా. అమ్మ ఇంకో తమిళ పేరు ఏం పేరు పెడదాం? ఏం పేరు పెడదాం చెప్పు. వావ్ మస్తుంది కదా విహాన్ష్. రాదా మంచిగా ఉంది కదా పేరు. మంచిగా ఉందమ్మా విహాన్స్. విహాన్స్ అని విలువరే. ఎట్లున్నాయో 2 జతల బట్టలు అన్ని కొనాలి కదా దీనికి. అవును పంటలు కావచ్చు. ఒక పంట నిద్రకు వచ్చిండే పండ పెడతా కొంచెంసేపు. మాట్లాడుకుంటా ఇంటికాడ. సరే అంతే ఆటాడుకోర్రే. నాకంటే ఆడైపోయింది కదా. ఆ పూరం సంగతి చెప్తా. వాడు ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పంపిస్తా. మంచి ఆ పూరం ఎట్లా ఏం చేస్తా. అమ్మ ఇంకో నేను తమ్ముడిని ఆడిపిస్తా, నువ్వు అన్నం వేసుకరా. సరే అంతి. సరే అన్నం తిన పెడదాం వానికి. ఓకేనా? నేను ఆడిపిస్తా అందక. సరే తిన్నా. వామిక మమ్మీ దేనితో వెళ్తుంది ఫోన్. ఆ తమ్ముడు సరే ఇక ఇట్లా విహాన్స్. విహాన్స్